విజయశాంతికి చిరంజీవికి విడాకులు ఇప్పించడానికి సంతకం పెట్టమని ఇంటికొచ్చేస్తుంది దుర్గా. ఏమాత్రం కూడా నా చెల్లితో నువ్వు ఉండడానికి వీల్లేదు. తన అనుమతి లేకుండానే తన మెడలో 3 ముళ్ళు వేశావు. అందుకే ఆ బంధాన్ని తెంచడానికి విడాకులు నోటీస్ మీద సంతకం పెడితే ఉన్న చిన్నపాటి బంధం కూడా తెగిపోతుంది అనేసరికి వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒత్తిడి చేస్తారు. అప్పుడు విజయశాంతి ఇష్టం ఉన్న చిరంజీవి ఇక తన మనసులో మాట చెప్పలేని పరిస్థితులలో ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో వెంటనే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని విడాకుల పేపర్ మీద సంతకం పెడతాడు. సంతకం పెట్టిన తర్వాత దుర్గా ఈ విధంగా అంటుంది, ఇప్పుడైనా అర్థమైందా? నా చెల్లి నిన్ను ఇష్టపడట్లేదు. నా చెల్లి ఇష్టపడేదుంటే నీతో కాపురం చేయడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టేది కోడల్లాగా. నువ్వు వేసిన 3 ముళ్ళ బంధం ఈ పాటి చిన్న బంధం కూడా తెగిపోయింది. నువ్వు వీధి రౌడీవి. నీలాంటి వాడితోనా నా చెల్లి కాపురం చేసేది అని మొహం మీద చెప్పి దుర్గా విడాకుల పేపర్ తీసుకొని బయటికి వస్తుంది. ఈలోపు అక్కడి నుంచెలే లగేజ్ తీసుకొని ఇక విజయశాంతి కూడా అక్కడికి లగేజ్ పట్టుకొని వచ్చేస్తుంది. విజయశాంతిది చూసి దుర్గా ఈ విధంగా అంటుంది, ఇక నువ్వు అనుకున్నది నిజమైంది. చిరంజీవి సంతకం పెట్టాడు అని అనేసరికి విజయశాంతి చేతిలో విడాకుల పేపర్ చేతిలో పెడుతుంది. ఈలోపు విజయశాంతి ఆ పేపర్ని చూసి ఒక్కసారిగా 4 ముక్కలు చేస్తుంది. ఆ 4 ముక్కలు చేసేసరికి దుర్గా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పిచ్చిగాని పట్టిందా? నేను సంతకం పెట్టించాను కదా, ఎందుకు ఈ విడాకుల పేపర్ చించేశావే అని చెప్పేసి దుర్గా విజయశాంతిని నిలదీస్తుంది. ఎందుకంటే నేను ఈ ఇంటి కోడల్ని కనుక, చిరంజీవికి భార్యని కనుక, ఎట్టి పరిస్థితిలో అతనితో జీవితాంతం ఉండేది కనుక విడాకుల పేపర్ మీద నువ్వు సంతకం పెడితే అది చించేశానక్క. పిచ్చిగాని పట్టిందా? వాడు వీధి రౌడీ. వాడితో నువ్వు కాపురం చేయడమేంటి? ఈ ఇంటికి కోడలు కావడమేంటి? అక్క, అనుకోకుండా చిరంజీవి నా మెడలో 3 ముళ్ళు వేశాడు, కాదనట్లేదు. అయినా కాకున్నా నేను ఖచ్చితంగా ఈ ఇంటి కోడల్నే. ఈ ఇంటి కోడల్ని కనుకనే నా భర్తను నేను మార్చుకుంటాను. మార్చుకునే అంత ధైర్యం కూడా నా దగ్గర ఉంది. అందుకనే నేను నిర్ణయించుకున్నాను ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని అని విజయశాంతి మాటలు విన్న దుర్గా, అసలు ఏం మాట్లాడుతున్నావే? వీళ్ళు చేసిన దానికి కనీసం నీకు అర్థమవుతుందా? చిరంజీవి ఏం చేశాడో మర్చిపోయావా? గతాన్ని మర్చిపోయావా? మా నాన్నను చంపేశాడు. వీడితోన నువ్వు కాపురం చేసేది? నువ్వు కాపురం చేస్తానన్నా సరే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవక్క? దేని కారణంగా ఒప్పుకోవు? నా భర్తతో నేను ఖచ్చితంగా ఉంటాను. ఈ ఇంటి కోడలు కనుక నాకు అధికారం ఉంది. అయినా నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా అని విజయశాంతి దుర్గకు తిరుగుతుంది. అలా మాటలు విని, అసలు ఎవరి మాటలు విన్నావే ఇంతలా నాకు తిరగబడుతున్నావు? చిరంజీవికి నీకు ఎలాంటి బంధం లేదనే కదా నేను నా కాపురాన్ని సర్వనాశనం చేసుకున్నా. అందుకనే నీ కాపురాన్ని సర్వనాశనం చేసుకోకుండా నువ్వు కూడా బుద్ధిగా బావగారితో కాపురం చేసుకొని పిల్ల పాపలను కను. ఏ దుష్టులు ఇక ఏ బుద్ధి మార్చరు. నీ చేతులారా జీవితాన్ని సర్వనాశనం చేసుకోకని చెప్పేసి ఈ విధంగా దుర్గకు విజయశాంతి చెప్తూ ఉంటుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? పగ ప్రతీకారం అన్నీ మర్చిపోయి ఈ కుటుంబంలో నువ్వు కోడలిగా కాలు పెట్టాలనుకుంటున్నావా? వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం కళ్ళ ముంగట నాకు కనబడుతూనే ఉంది. ఆ ఇంటికి నువ్వు కోడలు కావడానికి నాకు ఇష్టం లేదు. నీ అనుమతితో నేను ఈ ఇంట్లో అడుగు పెట్టట్లేదక్క. నేను మనస్ఫూర్తిగానే ఈ ఇంట్లో అడుగు పెడుతున్నాను. ఎందుకంటే చిరంజీవి భార్యగా ఈ ఇంటి చిన్న కోడలుగా నేను అడుగు పెడుతున్నా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ ఇంటి కోడలు కాబట్టే నువ్వు ఎన్ని చేసినా కూడా నేను మాత్రం చిరంజీవితో కాపురం చేయాలనుకుంటున్నానని చెప్పేసి వెంటనే చిరంజీవి చేయి పట్టుకొని ఇంట్లో కుడికాలు పెట్టి అడుగు పెడుతుంది. ఈలోపు అందరూ సంతోషంగా ఆహ్వానించి వాళ్ళిద్దరికీ హారతిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా దుర్గ ఈ విధంగా అంటుంది, అంటే వీళ్లతో చేతులు కలిపి ఇక నువ్వు నీ అన్నం చంపిన గతాన్ని మర్చిపోయావా? నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇక వదిలిపెట్టను అని చెప్పేసి కోపంతో ఇంటికెళ్తుంది. ఈలోపు అందరూ కలిసి దాన్ని మాటలతో మాయ చేసి ఆ ఇంటి కోడలుగా పంపించారా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని అంటూ ఉంటుంది.
బుద్ధి నీకు లేదే? నీ చేతులారా నీ కాపురాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఆ అత్త మాటలు వింటున్నావా అని చెప్పేసి దుర్గను నానా మాటలు అంటూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.